సోషల్ మీడియాకి సంబంధించిన దాంట్లో ఇది సీరియస్ క్వశ్చన్. మనం బాగా హ్యూమిలేషన్ అవుతూ ఉంది లేడీస్ మీద. నేను చూస్తూ ఉన్నా, అంటే పర్టికులర్గా కొంచెం ఎవరైనా గవర్నమెంట్ని క్వశ్చన్ చేసి ఏమైనా పెట్టినప్పుడు కింద కామెంట్స్, పర్టికులర్ ఇప్పుడున్నటువంటి అధికార పక్షానికి సంబంధించినటువంటి ఫేక్ అకౌంట్స్లో అయినా లేకపోతే నిజంగా డైరెక్ట్ కార్యకర్తలైనా కూడా చాలా నీచ స్థాయికి దిగజారి కామెంట్ చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? మీకు అట్లాంటి అనుభవం అయిందా? ఎందుకు కాలేదు, ఎంతమంది తిట్టుకుంటున్నారు. నో, ఇట్స్ వెరీ, ఐ ఫీల్ అట్ దిస్ పాయింట్ చాలా కామన్ అయిపోయింది తిట్టడం. వాళ్ళ పైశాచిక ఆనందం ఒకరిని తిట్టడం అంటే, అవతల మనిషికి ఫ్యాక్ట్స్ తోటి లాజిక్ తోటి ఒక ఆన్సర్ ఇయ్యలేనప్పుడు వాళ్ళు చేసే పని తిట్టడం, క్యారెక్టర్ అసాసినేట్ చేయడం. ఇది ఐ ఫీల్ ఇన్ పాలిటిక్స్ చాలా కామన్ అయిపోతుంది. అండ్ మనం చేంజ్ అవ్వాలి యాజ్ అ లీడర్స్ టు, వి నీడ్ టు డెవలప్ న్యూ స్కిల్స్ టు ఎట్లా మాట్లాడాలి అని చెప్పి. అండ్ ప్రజలు కూడా మీరు ఆలోచించాలి, ఎందుకు తప్పు కదా. లైక్ ఏం సాధిస్తున్నారు మీరు? ఒకళ్ళని తిట్టి దమ్ముంటే రండి కూర్చోండి, డిబేట్ చేద్దాం, ఎట్లా చేద్దామో బెటర్, మన డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ కి మనం చూద్దాం. తిట్టి ఏమొస్తుంది? కానీ అవన్నీ నేను పట్టించుకోవడం మానేసినాను చాలా స్ట్రాంగ్ గా. మీరు తిడితే తిట్టుకోండి అనే టైప్, కానీ ప్రశ్నించడం మాత్రం మానను. ఎందుకు? అడిగితే తిడతారా మీరు? అడిగితే తిడతారా? అక్కడ ఇందిరాగాంధీ గారు కూడా ఎమర్జెన్సీ పెట్టి తను కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది సిచ్యువేషన్స్ వెన్ షీ ట్రై టు కర్బ్ ద రైట్స్. ఇప్పుడు మనం బంగ్లాదేశ్ లో కూడా చూస్తున్నాము షేక్ హసీనా గారి మీద ఎట్లుందో సిచ్యువేషన్ వెన్ షీ ట్రై టు ఇట్లానే జనాల యాంగర్ ని, ఆగ్రహావేశాన్ని తీసేయడానికి ప్రయత్నించినప్పుడు ఏదో ఒక రోజు అందరు కలిసి తిరగబడతారు. ఇప్పుడు ఆల్రెడీ మనం హైదరాబాద్ లో చూస్తున్నాము, స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా ఎంత కోపంతో ధర్నాలన్నీ అవుతున్నాయో మనం ఆల్రెడీ చూస్తున్నాం. కానీ మీరు వెయిట్ చేయండి, 1 or 2 years లో వీళ్ళు ఇదే మాదిరిగా తరహాలో కంటిన్యూ అయిన అనుకోండి, 2 years లో ఖచ్చితంగా ఈ గవర్నమెంటే టాపుల్ అయిపోతుంది. ఉంటుందా ఇట్లాంటి అన్స్టేబుల్ గవర్నమెంట్? ఇట్లాంటి ఏమి చేయని పనికిరాని గవర్నమెంట్ ఉంటుందా? ఎందుకు ఉంచుతారు? అందరు బాధలో ఉన్నారు, మీరు చెయ్యాలి. ఐ రియలీ థింక్ లైక్ వచ్చినందుకైనా ఏదో ఒకటైనా చేయండి. సరే 100 చెప్పిన 420 చెప్పినరు, ఒక 300 వరకైనా చేయండి. అన్ని వదిలేస్తాము, 101 రైట్. ఇంత సంక్షేమం, ఇంత వెల్ఫేర్ చేసిన కేసీఆర్ గారిని ప్రజలు నమ్మలేదు. అంతకంటే ఎక్కువ చేస్తారు రేపు పొద్దున రేవంత్ రెడ్డి కోట్లేస్తారా? అంత ఇప్పుడు కేసీఆర్ గారు చేసిన దానికంటే ఎక్కువ సంక్షేమం చేస్తే రేపు రేవంత్ రెడ్డికి నమ్ముతారని ప్రజలు నమ్మి ఓట్లు వేస్తారా అంటున్నా. ఎందుకు చేయాలి సంక్షేమం అంటున్నా. రైట్, మీరు అడిగిన ప్రశ్న మంచిదే. అంటే ఇంత సంక్షేమం చేసిన తర్వాత కూడా ప్రజలు గుర్తించకపోతే సంక్షేమం చేసి ఎందుకు అని చెప్పి నేను అంటున్నా. యూర్ రైట్. లీడర్స్ కి వచ్చే క్వశ్చన్ అదే కదా. అంటే ఇంత కష్టపడి ఇంత చేసి ఎందుకు తిట్టిపించుకొని మళ్ళీ ఓడిపోవడం, ఏం రాజకీయాలు అని చెప్పి అనిపిస్తుండొచ్చు. లైక్ థాట్ బాధ ఉంటది అంత చేసిన తర్వాత గుర్తించకపోతే. బట్ ఐ ఫీల్ ప్రజాస్వామ్యం ఆర్ రాజకీయం అనేది మనం చేస్తుంది, మనం జస్ట్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద గుడ్నెస్ ఆఫ్ యువర్ హార్ట్. రైట్, ఇట్ కమ్స్ అంటే మనకి ఏమొచ్చినా రాకున్నా అది మనలో ఒక వాల్యూ సిస్టమ్ దట్ సర్వీస్ అనేది చెయ్యాలి. సో అంత ప్యూర్ హార్టెడ్ గా చేయాలనుకున్న వాళ్ళు ఏదేమైనా ఎన్ని తాకులు తగిలినా ఎవరేమన్నా, తెలంగాణ ప్రజలంటే ప్రేమ కాబట్టి, ఇండియా అంటే ప్రేమ కాబట్టి ఉంటారు. కానీ అట్ ద సేమ్ టైం ఐ ఫీల్ మారాలి. ఇట్లానే ఉంటే ఏదో ఒకసారి ఒక పర్సన్ని, ఒక బాక్సర్ని ఒక 50 times తీసుకుంటాడు ఆ హిట్, ఒక 100 times కి కింద పడిపోతుండొచ్చు. రైట్, డిఫెన్స్ లేకుండా. సో ఐ ఫీల్ ఇట్ హ్యాస్ టు చేంజ్. 100 times మరీ తెగే వరకు లాగొద్దు ప్రజలైనా ఎవరైనా. రైట్, కానీ ప్రజల అభిప్రాయం అనేది ఫామ్ చేసేది పార్ట్లీ మీడియా. రైట్, సోషల్ మీడియా అండ్ ఆల్ ఇస్ ఫార్మింగ్ పీపుల్స్ ఒపీనియన్. ప్రజలు బీఆర్ఎస్ డెవలప్మెంట్ ని గుర్తించపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ అనేది ఈ సోషల్ మీడియా
అండ్ మీడియా ఛానల్స్ ప్రొపగాండా, ఎస్ రైట్. అండ్ ఆపోజిషన్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ అయితే ఏమీ చేస్తలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమన్నా చేస్తే కూడా దానికి వాళ్ళు ఎట్లా అటాక్ చేసే వాళ్ళంటే మీరేమన్నా జేబులకి వెళ్ళి పెడుతుండ్రా, మాకు ఇచ్చేదే మాకు ఇస్తుండ్రు కదా. అంటే చేసినా కూడా మీరు తిడుతున్నారు, చేయకున్నా కూడా మీరు తిడుతున్నారు. అంటే ఏది చేసినా మీ మైండ్ సెట్ చాలా నెగిటివ్ ఉంటే, మీ మైండ్ సెట్ లైక్ గుర్తించకపోతే చేసే పనిని, చేసే వాళ్ళు కూడా ఆగిపోతారు. వాస్తవం. ఎవరైనా ఒక 100%లో 80% పాజిటివ్గా చెప్పి ఒక 20% క్రిటిసైజ్ చేస్తే, విమర్శిస్తే దాన్ని చేంజ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. 100% ప్రతి ఒక్క దాంట్లో నువ్వేం చేయలేవు అంటే చేసింది కూడా మీరు గుర్తించకపోతే చేసే వాళ్ళు ఆగిపోతారు. అండ్ ఐ ఫీల్ ఇది చేంజ్ అవ్వాలి అంటే మనము యాజ్ అ కలెక్టివ్ మాట్లాడడం స్టార్ట్ చేయాలి. ఈ ఫేక్ న్యూస్ ని మనం అనగట్టాలి. వి నీడ్ టు లైక్ బీ క్విక్. యూత్ అనేది వచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్వచ్ఛ బయో, రైట్, దిస్ ఇస్ ఫేక్. వాట్ యూర్ డూయింగ్ ఇస్ లిటరలీ ఈటింగ్ టాక్స్ పేయర్స్ మనీ. ఇట్లాంటి టైంలో నేను అదే అంటున్నాను, అడగాలి కదా, ప్రశ్నించే గొంతు అనేది రావాలి కదా. మనం అందరం యూత్, మీరు, నేను, ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడి గవర్నమెంట్ కి ఆన్సర్, జవాబు అనేది తీసుకోవాలి. రైట్. ఇక్కడికి వెళ్ళి చేస్తున్నారు.